అధ్యాయము 34వ వాక్యం చదవండి. யோவான் சுவிசேஷம் 4ஆம் அதிகாரம் 34ஆம் வசனம் படிப்போமாக. ಯೇಸು ಅವರಿಗೆ ನನ್ನನ್ನು ಕಳುಹಿಸಿದಾತನ ಚಿತ್ತದಂತೆ ಮಾಡಿ ಅವರ ಕೆಲಸವನ್ನು ಪೂರೈಸುವುದೇ ನನ್ನ ಆಹಾರವು. ಅವರ ಕೆಲಸವನ್ನು ಪೂರೈಸುವುದೇ ನನ್ನ ఆహారము. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. తమిళ్ல இயேசு அவர்களை நோக்கி நான் என்னை அனுப்பினவருடைய சித்தத்தின்படி செய்து அவருடைய கிரியை முடிப்பதே என்னுடைய போஜனமாய் இருக்கிறது. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను పంపిన వారి యొక్క చిత్తమును చేసి ముగించుటయే నా యొక్క ఆహారమై ఉన్నదని యేసు ప్రభు చెప్పిరి. యేసు ప్రభుకు అనుగ్రహించబడినటువంటి కొద్ది కాలములో యేసు ప్రభు ఏం చేసిరి? తండ్రి అయినటువంటి దేవుడు తన జీవితమంతా నిర్ణయించినటువంటి సంపూర్ణ చిత్తాన్ని ఒక్కటి కూడా మిగిలించకుండా సంపూర్ణ చిత్తాన్ని చేసి ముగించిరి. ఆఖరిలో ఆయన చెప్పినటువంటి వార్త ఏమనగా, నా తండ్రి మీరు నన్ను గురించి నిర్ణయించినటువంటి చిత్తము కలిగినటువంటి సంపూర్ణ పనిని చేసి ముగించి ఉన్నాను అని చెప్పి సమాప్తమాయే అని చెప్పి ఈ యొక్క లోక శరీరాన్ని వదిలి లోకాన్ని వదిలిపోయే. பிதாவே நீர் அனுப்பின எல்லா கிரியைகளையும் செய்து முடித்திருக்கிறேன், எல்லாம் முடிந்தது என்று சொல்லி தன்னுடைய ஆவியை அவருக்கு ஒப்பு கொடுத்தார். తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తముని ఏది కూడా మిగిల్చకుండా సంపూర్ణముగా ఆయన చేసి ముగించి సమాప్తమాయే అని చెప్పి ఈ యొక్క లోకాన్ని వదిలిపోయిరి. பிதாவின் சித்தத்தை எல்லாவற்றையும் செய்து முடித்து சகலம் முடிந்தது என்று சொல்லி இந்த உலகத்தை விட்டு அவர் கடந்து போனார். ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమా, మనం ఈ లోకములో ఎంత కాలము జీవిస్తామో అన్నది విషయం కాదు. ప్రియమైన భూమిలో ఎத்தனை కాలం வாழ்கிறோம் என்பது మనము ఎంత వైభోగముగా, ఎంత సుఖభోగముగా, ఎంత ఐశ్వర్యముగా మనము జీవిస్తామన్నది కూడా విషయం కాదు. ఎவ்வளவு సుఖభోగమై ఎவ்வளவு ఐశ్వర్యములమై வாழ்கிறோம் என்பது కూడా అది విషయం இல்லை. మనం ఈ లోకములో జీవించినటువంటి ఆ యొక్క జీవితములో తండ్రి అయినటువంటి దేవుడు మనల గురించినటువంటి ఆ యొక్క నిర్ణయించినటువంటి ఆ యొక్క కార్యాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని మనము చేసి ఉన్నామా అనేది ముఖ్యమైనటువంటి కార్యముగా ఉన్నది. தேவன் நமக்கு கொடுத்த ஜீவிதத்திலே அவர் நமக்கு வைத்திருக்கிற சித்தத்தை செய்து முடித்தோமா முடித்தில்லையா என்றுதான் அது காரியமாக இருக்கிறது. మనంతట మనమే ఈ లోకానికి ఏదో తాత్కాలికముగా వచ్చినటువంటి ప్రజలము కాము. நமக்கு தற்காலிகமாக இந்த பூமியிலே మనం ఈ యొక్క లోకానికి వచ్చినది తండ్రి అయినటువంటి దేవుని యొక్క అనాది సంకల్పమై ఉన్నది. நாம் இந்த பூமிக்கு வந்திருப்பதே பிதாவுடைய அனாதி சித்தமாய் మన జీవితం పైన దేవునికి, ప్రతి ఒక్కరి యొక్క జీవితం పైన దేవునికి ఒక చిత్తం ఉన్నది. நம்முடைய ஒவ்வொரு மேல கூட பிதாவுக்கு ஒரு தனிப்பட்ட ஒரு சித்தம் இருக்கிறது. ఆ చిత్తాన్ని ఎరిగినటువంటి సైతానుడు ఊరికే ఉంటాడా? அந்த சித்தத்தை எல்லாவற்றையும் அறிந்த இந்த సాతాను ఆ దేవుని యొక్క సంకల్పముని, దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా మనల్ని దిశ తప్పించి మనల్ని లోకములో పలు విధములైనటువంటి కార్యాల వెంట మనం పోయే విధముగా వాడు లాగుకొని పోతూ ఉంటాడు. விதமாக அந்த பிதாவின் சித்தத்தை செய்யாதபடிக்கு இந்த உலகத்தின் காரியங்களை நமக்கு காண்பித்து அவிதமாக வேறு வழியில் நம்மை கொண்டு போய் అనేక విధములైనటువంటి లోక కార్యాల మీద మన యొక్క ధ్యానాన్ని వాడు పెడతాడు. అనేక విధమైన ఉలక కార్యాల మీద நம்முடைய అనేక విధమైనటువంటి లోక కార్యాలు, లోకములో ఉండేనటువంటి వినోదములు, లోకములో ఉండేనటువంటి కార్యములు వెంట లాగి ఆ యొక్క పనికి రానటువంటి మనుషుల్ని ప్రియపరచనటువంటి కార్యాలు, అనేక చింత భారాలు, అనేక విధమైనటువంటి కార్యాల వెంట పోయే విధముగా వాడు రకరకాలైనటువంటి కార్యముని ఈ యొక్క లోకముల మన మీద పెట్టి దేవుని యొక్క చిత్తము నుండి మనల్ని దిశ తప్పిస్తూ ఉంటాడు. என்று சாத்தானோ நாம் தேவ சித்தத்தை செய்யாதபடிக்கு இந்த உலகத்திற்கு பல விதமான காரியங்களை காட்டி, பல விதமான பொருட்களை காட்டி, மனிதர்களை காட்டி அந்த வழியிலே அவர் நம்மை திஸ்தவரைப்படி செய்து விடுகிறார். లోక చింతలు, లోక భారములు, లోక కార్యాల మీద మనల్ని నిమగ్నాలు చేసి இந்த உலகத்தின் மீது நம்ம சிந்தையை வைத்து அதிலே கவலைகளை வைத்துக் கொண்டிருக்கும்படி செய்து விட்டு దేవుని యొక్క కార్యముల నుండి సంపూర్తిగా మనల్ని దిశ తప్పించేటువంటి కార్యాన్ని ఆ సైతానుడు చేయను. కర్తవ్య కార్యమే நமக்கு ஒரு கவனம் இல்லாதபடிக்கு அவர் திசை திருப்பి விடுகிறார். అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువుకు తనకు అనుగ్రహించబడినటువంటి కాలమైనది అది కొద్ది కాలమని యేసు ప్రభువుకు తెలుసు. பாருங்கள், இயேசுவுக்கு தெரியும் நான் பூமியிலே எவ்வளவு நாட்கள் இருக்க போவேன் என்று கொஞ்ச காலம் என்று இயேசுவுக்கு நன்றாக தெரியும். ఆ అల్ప కాలములో తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణముగా చేసి ముగించిరి. அந்த கொஞ்ச காலத்தில் கூட பிதாவின் சித்தத்தை முழுவதுமாக செய்து முடித்தார். యేసు ప్రభు మీద తండ్రికి గల ఆ సంపూర్ణ ఉద్దేశముని యేసు ప్రభు జీవించినటువంటి ఆ కొద్ది
கொடுக்கப்பட்ட கொஞ்ச காலத்தில் தானே பிதாவானவர் கொடுத்த எல்லா வேலைகளையும் அவர் சரியாக செய்து முடித்திருக்கிறார். తండ్రి అయినటువంటి దేవుడు తన పైన పెట్టినటువంటి ఆ యొక్క చిత్తమని ఎంత మాత్రము కూడా సందేహింపకుండా పితావాகிய దేవుడు తన మీద పెట్టిన సిద్ధத்தை ఏమాత్రం కూడా యేసువానவர் సందేహపడాలి. తండ్రి అయినటువంటి దేవుడు తన మీద పెట్టినటువంటి ఆ యొక్క సంపూర్ణ చిత్తమని గురించిన మంచి క్లారిటీ యేసు ప్రభువుకు ఉండే. பிதாவை குறித்த ஒரு நல்ல ஒரு எண்ணமானது ஒரு தெளிந்த எண்ணம் இயேசுவுக்கு பிதாவை తండ్రి చిత్తాన్ని బాగా ఎరిగిన వారుగా యేసు ప్రభువు ఉండిరి. பிதாவின் சித்தத்தை நன்றாக அறிந்தவராகத்தான் இயேசு. కావున అన్ని సందర్భాల్లో తండ్రి చిత్తాన్ని గురించి తన యొక్క సేవను గురించి యేసు ప్రభువు మాట్లాడిరి. ఆయన తన எல்லா వేళల్లో కూడా పితావిன் సిத்தத்தை తన ஊழியத்தை குறித்து அவர் பேசி இருக்கிறார். ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క వాక్యములో కూడా ఇప్పుడు படித்த వచనத்திலும் చదవండి యోహాను 4వ అధ్యాయము 34వ వాక్యం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వాక్యం. జాన్ చాప్టర్ 4 వర్స్ 34. యేసు వారిని చూచి యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు నన్ను పంపిన వారి యొక్క చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నా పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. నన్ను పంపిన వారి యొక్క చిత్తమును చేసి ముగించేదే నా యొక్క ఆహారమై ఉన్నదని చెప్పిరి. என்னை அனுப்பினுடைய சித்தத்தை செய்து அவர் கிரியைகளை செய்து முடிப்பதே எனக்கு போஜனமாய் இருக்கிறது என்று இயேசு சொல்லுகிறார். 2 పేతురు 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదవండి. 2 பேதுரு 1వ அதிகாரம் 10వ வசனம் படிப்போமாக. మీకు కలుగు ఈ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున క్రీస్తు ఆత్మ విషయమై శ్రమలను గుర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గుర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు నా ఆత్మ ఏ కాలమున ఎన్నో వాక్యమమ్మా? 1 పీటర్ 1:10. 2 పీటర్ అమ్మా. 2 పీటర్ 1:10. ஆகையால் சகோதரரே உங்கள் அழைப்பையும் தெரிந்து கொள்ளுதலையும் உறுதியாக்கும்படி ஜாக்கிரதையாயிருங்கள். సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్తగా ఉండవలేను. మన పిలుపును మరి ఏర్పాటు మనం ఎందుకు పిలువబడితిమి, మనం ఎందుకు ఏర్పరచుకొనబడితిమి అనే విషయం గురించి మనం చాలా జాగ్రత్త కలిగిన వాళ్ళమై ఉండాలి. దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు, మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు అనే దాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని ఉండాలి. యేసు ప్రభు తనకు అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క కాలము గడిచిపోతుంది. దేవుడు తన మీద సంకల్పము కలిగి ఉన్నారు, చిత్తము కలిగి ఉన్నారు అన్నటువంటి కార్యముల గురించి యేసు ప్రభు చాలా జాగ్రత్త కలిగి ఉండేది. యేసు கொடுக்கப்பட்ட காலம் கடந்து போகிறது. ஆனால் பிதாவாகிய தேவன் கொடுத்த அந்த வார்த்தை செய்ய வேண்டும் என்ற ஒரு எண்ணம் இயேசுக்குள் இருந்து கொண்டே இருந்தது. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చూడగా యోహాను సువిశేషం 9వ అధ్యాయం 4వ వచనం படியுங்கள். జాన్ చాప్టర్ 9 వర్స్ 4. పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేయిచూ ఉండవలేను. మనల్ని పంపిన వారి యొక్క క్రియల్ని మనము చేయిచూ ఉండవలేను. రాత్రి వచ్చుచు ఉన్నది. మరి ఎవ్వడును పని చేయడు. హల్లెలూయా. ನನ್ನನ್ನು ಕಳುಹಿಸಿದ ಆತನ ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ಹಗಲಿರುವಾಗಲೇ ನಡೆಸಬೇಕು. ರಾತ್ರಿ ಬರುತ್ತದೆ. ಅದು ಬಂದ ಮೇಲೆ ಯಾರು ಕೆಲಸ ಮಾಡಲಾರರು. பகல் காலம் இருக்கும் மட்டும் நான் என்னை அனுப்பினவருடைய கிரியைகளை செய்ய வேண்டும். ஒருவனும் கிரியை செய்யக்கூடாத ராக்காலம் வருகிறது. పగలు ఉన్నంత వరకు మనం పంపినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి అనగా మన జీవితం ఉన్నప్పుడే మనం చేయాలి. రాత్రి కాలం వస్తుంది, ఎవరు క్రియ చేయలేనటువంటి రాత్రి కాలము, అది అంత్యక్రీస్తుని యొక్క కాలమై ఉండొచ్చు, మన యొక్క మరణమై ఉండొచ్చు. ఆ రాత్రి కాలంలో మనం ఏమీ கூட செய்யலேமோ. பகல் காலம் இருக்கும் மட்டும் நம்மை அனுப்பினவருடைய பிதாவின் செய்ய வேண்டும் என்று சொல்லப்படுகிறது. ராக்காலம் வரும்போது ஒருவரும் கிரியை செய்ய முடியாது. பகல் காலம் என்று சொன்னால் நாம் வாழ்ந்த ஜீவியமா இருக்கிறது. இந்த ராக்காலம் என்று சொன்னால் ஒருவேளை நம்முடைய மரணமா இருக்கலாம், அல்லது அது అంత్యక్రీస్తుவின் வருகை கூட இருக்கலாம். మనము ఈ యొక్క లోకములో బ్రతికి ఉండే కాలమే, మనం జీవముతో ఉండే కాలమే పగల కాలమై ఉన్నది. இந்த பூமியில எத்தனை நாட்கள் வாழ்கிறோமோ அது தான் பகல் காலமாய் இருக்கிறது. మనము ఎంత కాలము బ్రతికిననో, ఎన్ని సంవత్సరాలు బ్రతికిననో, ఎంత దీర్ఘాయుష్మంతులుగా ఉండెనో, ఈ లోకం యొక్క జీవితమైనది క్షణికమే. பாருங்கள், இந்த பூமியில எத்தனை நாட்கள் வாழ்ந்தாலும் கூட இருந்தாலும் கூட இந்த பூமி அது நிரந்தரமா இருக்க போவது இல்லை. అది ఆ సమయమైనది చాలా త్వరగా
அதுவே நேரம் மிக சீக்கிரமே கடந்து போய்க்கொண்டே இருக்கிறது. ఇప్పుడే మనం పుట్టినట్టు ఉన్నాము, ఇప్పటికే ఎన్నో సంవత్సరాలకు మనకు అయిపోయినట్లు మనకి ఎంత ఎంత త్వరగా అయిపోయిందని మనము మన జీవితాన్ని అనుకొనగానే మనకు తెలియవస్తుంది. ஐயோ நேற்று தான் பிறந்தோம், நம்ம ஜீவித்தை பார்க்கும்போது எத்தனையோ வருஷங்கள் கடந்து போய் இருக்கிறதை பார்க்கலாம். ఎంత కాలము బ్రతికినను ఈ లోకము క్షణికమే. நாம் எத்தனை நாட்கள் வாழ்ந்தாலும் இந்த பூமி నిరంతరం సమయమైనది, దినములైనది, సంవత్సరములైనది చాలా త్వరగా గతించిపోతుంది. நாட்கள் நேரங்கள் காலங்கள் கடந்து சீக்கிரமே கடந்து போகிறது. గతించిపోయినటువంటి సమయమనే గాని, దినమనే గాని, సంవత్సరమనే గాని మనం ఈ లోకములో ఎన్నటికీ కూడా వెనక్కి మనము పొందలేము. காலங்களும் கடந்து விட்டதான எந்த காலங்களும் சரி நேரமும் சரி மீண்டும் திரும்ப பெற முடியாது. మనము గడిచొచ్చినటువంటి ఒక క్షణమైనాను కూడా మనం తిరిగి మనం పొందేదానికి మానవులమైనటువంటి మన యొక్క వశములో అది లేదు. நாம் கடந்து வந்ததான எந்த நேரத்தையும் கூட மனிதர்களாக நாம் இதை மீண்டும் திரும்ப பெற ఈ లోకములో முடியாது. ఉండేటువంటి ఏ కార్యాన్నైనా ఈడుగా ఇచ్చి ఒక సమయాన్ని మనం కొనుగొనలేము. பாருங்கள், பூமியில எந்த பொருளாக கொடுத்து நமக்கு கடந்து வந்த நேரத்தை நமக்கு மீண்டும் பெற కావున முடியாது. కీర్తనకర్త ఏమంటూ ఉన్నాడు? தான் தாவீது சங்கீதக்காரன் என்ன சொல்லுகிறார்? 90వ కీర్తన 12వ వాక్యాన్ని చదవండి. 90వ సంగీతం 12వ వచనం படிப்போம். Psalm 90 verse 12. ನಮ್ಮ ದಿನಗಳು ಕೊಂಚವೇ ಎಂದು ಎಣಿಸಿಕೊಳ್ಳುವ ಹಾಗೆ ನಮಗೆ ಕಲಿಸು. ನಮ್ಮ ದಿನಗಳು ಕೊಂಚವೇ ಎಂದು ಎಣಿಸಿಕೊಳ್ಳುವ ಹಾಗೆ ನಮಗೆ ಕಲಿಸು. ಆಗ ಜ್ಞಾನದ ಹೃದಯವನ್ನು ಪಡೆಕೊಳ್ಳುವೆವು. ಆಗ ಜ್ಞಾನದ ಹೃದಯವನ್ನು ಪಡೆಕೊಳ್ಳುವೆವು. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు వ్యర్థమైన కార్యాలు, పనికి మాలిన కార్యాలు, వ్యర్థమైన విచారాలు, వ్యర్థమైన పనులు ఇవన్నీ చేయకుండా మాకు జ్ఞాన హృదయముని, మాకు తమిళ వసిగ நாங்கள் ஞான இருதயம் உள்ளவர்களாகும்படி எங்கள் நாட்களை எண்ணும் அறிவை எங்களுக்கு போதித்தருளும். எங்களுடைய நாட்களை எண்ணும் அறிவை எங்களுக்கு போதித்தருளும். எங்களுடைய நாட்கள் ఇత్తనే என்று ఎన్నుంబడికి எங்களுக்கு அந்த జ్ఞానத்தை తాரும். నా దినములు ఇన్నున్నవి, ఒక రోజు గడవగా మన మరణానికి ఒక రోజు సమీపమైతే ఉన్నామని అర్థము. మన మరణము మనల్ని సమీపించి వస్తూ ఉన్నదని అర్థము. కావున మా దినములు లెక్కించుటకు మాకు నేర్పి, ఇంకెన్ని రోజులు మనం ఈ లోకములో ఉంటామో, ఎన్ని దినాలు ఉంటామో, ఎంత సమయం ఉంటామో, ఎన్ని గంటలు ఉంటామో, ఎన్ని సంవత్సరాలు ఉంటామో మనకు తెలియదు. మాకు జ్ఞాన హృదయముని దయచేసి మా దినములను లెక్కించుటకు మాకు నేర్పమని కీర్తనకర్త దావీదు అంటూ ఉన్నాడు. சங்கீதக்காரன் தாவீது சொல்லுவது, எங்களை நாட்களை எண்ணும் அறிவை எங்களுக்கு கொடு. நாம் ஒரு நாளை கழிக்கிறோம் என்று சொன்னால் நாம் மரணத்துக்கு ஒரு நாள் முன்னாக செல்லுகிறோம் என்பதுதான் குறிக்கிறது. మన యొక్క దినములు కొంచెమని మనం గ్రహించిన ఎడల, நம்முடைய நாட்கள் கொஞ்சம் என்று நாம் அறிந்த உணர்வு మనకు దొరికినటువంటి ఆ యొక్క సమయమునే గాని, దినములనే గాని, ఆ యొక్క గడియలనే గాని మనము బుద్ధిగా ఉపయోగించేటువంటి వాళ్ళముగా ఉందుము. ஆகையால் நாம் இருக்கிற காலத்தை நேரத்தை அது மிகவும் புத்தியோடு நாம் அதை செலவழிப்போம். గృహలక్ష్మి 2000 రూపాయలకి అర్జీ చేసేదానికి ఈ రోజు 5 గంటలకే లాస్ట్ అప్లికేషన్ అంటే మనం ఎంత జ్ఞానముగా, ఎంత బుద్ధిగా, దానికి తగిన డాక్యుమెంట్స్ పెట్టుకొని, దానికి తగినటువంటి స్థలములకు పోయి మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. లేదా ఈ రోజు సాయంకాలం 5 గంటలకి అందరికీ గోపి బ్రదర్ 5,000 ఇస్తాడంటే మనమంతా ఊరికి ముందు పోయి అంతగా క్యూల్లో నిలబడుకొని ఉంటాం. అందరూ పోయి ఆధార్ కార్డు ఎత్తుకొని రావాలా అని చెప్తే మనమందరం క్యూలో పోయి మొదటిగా నిలబడతాం. అయ్యో పోతే పోనీలే అని మనం ఉంటామా? ఈ రోజు ఒకే రోజే 5 గంటలకు కరెక్ట్ గా అంటే మనము 4 గంటలకే, లేదు ఇప్పుడే కూటములను ఇంకా లేచిపోయి అక్కడే కావాలంటే క్యూలా పరిగెత్తి నిలబడుకొని ఉంటాం కదా. అవునా కాదా? ఒక చిన్న కార్యానికి, ఒక చిన్న కార్యం ఈ లోకములో మనం చేయాలంటే కూడా ఆ సమయం ఉన్నప్పుడే, ఆ సమయం ఉన్నంత వరకే, తర్వాత ఆ వెబ్సైట్ ఓపెన్ అయ్యలే, అది పని చేసేలేదు, అది అంతే అన్నప్పుడు మనం దానికి ముందే ఎంత జాగ్రత్తలు కలిగి ఉంటాము. అయితే మన యొక్క కాలం ఇన్నే రోజులు మనం ఇంతే కాలం బ్రతుకుతామని మనము జ్ఞాన హృదయం మనం కలిగి ఉంటే మనము బుద్ధిగా చేయాల్సినటువంటి పనుల్ని మనము చేయుటకు ఎంత జాగ్రత్త వహించాలి. వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన పనులు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కార్యాలు వెంట పోయి మనము సమయాన్ని గడపము. కావున నా జ్ఞాన హృదయముని నాకు కలుగజేయము, నా దినముల్ని లెక్కించుటకు నాకు నేర్పమని தாவீது అంటూ ఉన్నాడు. நம்முடைய நாட்கள் கொஞ்சம் நம்ம அறிந்து உணர்ந்த பிறகு, அந்த அறிவு வந்த பிறகு நாம் நம்ம கொடுக்கப்பட்ட நேரத்தை மிகவும் புத்தியோடு செலவழிப்போம். ஆகையால் தான் நீங்க சங்கீதக்காரன் சொல்லும்போது எங்களை நாட்களை எண்ணுகிற அறிவை எங்களுக்கு போதித்தருளும் என்று அவர் சொல்லுகிறார். దినముల్ని కొంచెమని మనం గ్రహించినట్లయితే, நமக்கு இருக்கிற நாட்கள் கொஞ்சம் என்று உணர்ந்த பிறகு దొరికినటువంటి సమయముని, సందర్భముల్ని చాలా ఉపయోగమైనటువంటి కార్యాల కొరకు మనము ఆ యొక్క సమయాన్ని ఉపయోగిస్తాము. நமக்கு இருக்கிற நாட்களை, நேரத்தை ஒரு ఉపయోగముள்ள ஒரு కార్యத்துக்கு సెలవడిస్తాం. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని గురించి మనం చూసినట్లయితే, యేసునుடைய జీవితాన్ని நாம் பார்க்கும்போது, యేసు ప్రభు యొక్క జీవితం అంతా అనవసరమైనటువంటి
காரியங்களுக்கு தன்னுடைய நேரத்தை அவர் கொடுக்கவில்லை. తండ్రి అయినటువంటి దేవుడు పంపినటువంటి స్థలానికి మాత్రమే ఆయన వెళ్ళుచూ ఉండిరి. பிதாவாகிய தேவன் அவரை எங்கே அனுப்புறாரோ அந்த இடத்துக்கு தான் அவர் இயேசு చెప్పిన కార్యాన్ని మాత్రమే ఆయన చేస్తూ ఉండిరి. பிதாவாகிய தேவன் என்ன சொன்னாரோ அதை மாத்திரம் அவர் செய்திருக்கிறார். దేన్ని మాట్లాడమని తండ్రి అయినటువంటి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉండిరి, అది మాత్రమే మాట్లాడుతూ ఉండిరి. பிதாவாகிய தேவன் எதை பேச சொன்னாரோ அதை தான் பேசி இருக்கிறார். అనగా తండ్రి యొక్క చిత్తాన్ని మాత్రమే ఆయన చేస్తూ ఉండిరి. அப்படி என்றால் பிதாவின் சித்தத்தை மாத்திரமே இயேசு செய்திருக்கிறார். చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదవండి. யோவான் சுவிசேஷம் 5ஆம் அதிகாரம் 19ஆம் வசனம் படியுங்கள். ಅದಕ್ಕೆ ಯೇಸು ಅವರಿಗೆ ನಿಮಗೆ ನಿಜ ನಿಜವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ, ನಿಮಗೆ ನಿಜ ನಿಜವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ, ತಂದೆಯು ಮಾಡುವುದನ್ನು ಕಂಡು ಮಗನು ಮಾಡುತ್ತಾನೆ, ತಂದೆಯು ಮಾಡುವುದನ್ನು ಕಂಡು ಮಗನು ಮಾಡುತ್ತಾನೆ, ಮಗನು ಮಾಡುತ್ತಾನೆ ಹೊರತು ತಂದೆಯು ಮಾಡುವುದನ್ನು ಮಗನೇ ಮಾಡುತ್ತಾನೆ ಹೊರತು ತನ್ನಷ್ಟಕ್ಕೆ ತಾನೇ ಏನೂ ಮಾಡಲಾರನು. ಮಾಡುವುದನ್ನೆಲ್ಲ ಹಾಗೆಯೇ ಮಗನು ಮಾಡುತ್ತಾನೆ, ಆ ತಂದೆಯು ಮಾಡುವುದನ್ನು ಹಾಗೆಯೇ మగను ಮಾಡುತ್ತಾನೆ. ఇట్లు ప్రత్యుత్తరం చాలా తండ్రి అయినటువంటి దేవుడు చేసిన దాన్ని మాత్రమే నేను చేస్తూ ఉన్నాను తప్ప నా ఎంతట నేను ఏమీ చేయలేదని యేసు ప్రభు చెప్పిరి. பிதாவானவர் செய்கிற காரியங்களை நான் செய்கிறேன் தவிரவே எனக்கு நான் எதை செய்யவில்லை என்று பிதாவாகிய குமாரனாகிய இயேசு சொல்லுகிறார். యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదవండి. யோவான் சுவிசேஷம் 8ஆம் அதிகாரம் 28ஆம் வசனம் படிப்போமாக. కావున యేసు నేను మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. తండ్రి నాకు నేర్పినట్లుగా ఈ సంగతుల్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. తమిళ్లో அதனால் இயேசு அவர்களை நோக்கி நீங்கள் மனுஷகுமாரனை உயர்த்தின பின்பு நானே அவர் என்றும் நான் என் சுயமாய் ஒன்றுமே செய்யாமல் என் பிதா எனக்கு போதித்தபடியே இவைகளை சொன்னேன் என்று அறிவீர்கள். నా ఎంతట నేనేమి చేయలేదు, నా యొక్క తండ్రి చెప్పిన దాన్ని మాత్రమే నేను చేస్తూ ఉన్నానని. అదే 8వ అధ్యాయం 38వ వాక్యాన్ని ఒక చేరి ఏంటమ్మా. నేను నా తండ్రి ఎదురు చూచిన సంగతులనే బోధించుచు ఉన్నాను. మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను. తమిళ நான் என் பிதாவினிடத்தில் கண்டதை சொல்லுகிறேன், நீங்களும் உங்கள் பிதாவினிடத்தில் கண்டதை செய்கிறீர்கள் என்றார். நீங்களும் உம்முடைய பிதாவினிடத்திலே சொன்னதை செய்கிறீர்கள் என்றார். அல்லேலூயா. 12 యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వాక్యాన్ని చదవండి. యోహాను సువిశేషం 12ఆం అధికారం 49వ వచనం పడియండి. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమి మాట్లాడవలెను దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపించినటువంటి ఏ యొక్క కార్యమును కూడా నేను మాట్లాడలేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క లోకమందు తనంతట తాను ఏమీ చేయలేదు. తను పంపినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు చెప్పినదే మాట్లాడమన్నదే చేయమన్నదే నేను చేసి ఉన్నానని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. இயேசுவானவர் சொல்லும்போது பிதாவானவர் என்ன சொன்னாரோ எதை செய்ய சொன்னாரோ அதே பேசுகிறார், அதே செய்கிறவராய் இருக்கிறார். ఒక సందర్భములో ఒకరు యేసు ప్రభు యొద్దకు వచ్చి ஒரு நேரத்திலே இயேசுவிடத்திலே ஒருவர் வந்து అయ్యా మాకు మధ్యవర్తిగా మాకు మీడియేటర్గా ఉండమని అడగగా எங்களுக்கு மத்தியஸ்தராய் நீங்க இருங்கள் என்று சொன்னபோது దానికి యేసు ప్రభు అంగీకరించలేదు, నిరాకరించిరి. அதை இயேசு ஏற்றுக்கொள்ளவில்லை, నిరాకరించారు. నన్ను న్యాయాధిపతిగా లేదా మధ్యవర్తిగా ఉండటకు నియమించిన వారు ఎవరు అని ఆ ప్రశ్నని అడిగిరి. என்னை உங்களுக்கு நியாயாதிபதியாக மத்தியஸ்தராக உங்களுக்கு என்னை நியமித்தவர் உங்களுக்கு யார் என்று சொன்னார். మరొక సందర్భములో శిష్యులు యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి మరణத்திலே శిష్యులు యేసువిடத்துக்கு வந்து అయ్యా మిమ్మల్ని పట్టుకొనుటకు మనుషులు మిమ్మల్ని వెతుకుతూ ఉన్నారు అని అడగగా అయ్యా మనుషులు உன்னை பிடிக்கும்படி வந்திருக்கிறார்கள் என்று சொன்னார்கள். యేసు ప్రభు ఆ స్థలములో నుండి మనము వెళ్ళి మరొక స్థలమునకు వెళ్ళిపోదామని శిష్యులతో చెప్పారు. అప్పుడు యేసు వలన వేరే இடத்துக்கு పోవం என்று యేసు சொல்லி இருக்கிறார். ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఎంత సాధించి ఉన్నావు? నీ జీవితంలో నువ్వు చేసినటువంటి యొక్క గొప్ప కార్యాలు ఎంత గొప్ప కార్యాలు చేసి ఉన్నావు? నువ్వు ఎంత సంపాదించి ఉన్నావు? నువ్వు ఎంత పేరు పెలుకబడి నువ్వు పెంచుకొని ఉన్నావు అన్నది కాదు ముఖ్యము. ముఖ్యమైనటువంటి
కార్యం ఏమనగా ஒரு ముఖ్యమైన కార్యం దేవుడు నిన్ను என்னவென்றால் పంపినటువంటి నీ తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు చేసి ఉన్నావా అన్నది ముఖ్యముగా ఉన్నది. உன்னை அனுப்பின பிதாவின் சித்தத்தை செய்திருக்கிறாயா என்பதுதான் விஷயமாய் இருக்கிறது. నిన్ను పంపినటువంటి తండ్రి యొక్క చిత్తాన్ని నువ్వు సంపూర్ణముగా చేసి ఉన్నావా? உன்னை அனுப்பின பிதாவின் சித்தத்தை முழுவதுமாய் செய்திருக்கிறாயா? మనల్ని పంపినటువంటి మన యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని మనము గ్రహించి సంపూర్ణముగా దాన్ని చేసి ఉన్నామా అని ఈ సమయంలో మన జీవితాన్ని మనము దేని చూసి మనల్ని మనమే ఆ యొక్క ప్రశ్నని మనం అడుగుదుము గాక. நம்மை அனுப்பின பிதாவின் சித்தத்தை முழுவதும் நாம் செய்திருக்கிறோமா செய்து கொண்டிருக்கிறோமா என்பதை நம்மை குறித்து நாமே கேள்வி கேட்கிறோம். యేసు ప్రభువారు ఈ యొక్క లోకములో ఉన్నప్పుడు ఈ లోక కార్యాలకు ఆయన ఈడ్చబడలేదు. యేసు அந்த பூமியில் இருந்த காலத்தில் இந்த உலகத்தின் காரியங்களுக்கு அவர் ఈ లోక కార్యాలు ఆకర్షణీయమైనటువంటి ఏ కార్యాలకి కూడా ఆయన ఆకర్షించబడలేదు. ఈ உலகத்தில் ஈர்க்கப்படுற எந்த காரியத்துக்கும் இயேசு ఈ ஈர்க்கப்படவில்லை. లౌకికమైనటువంటి ఏ ఒక్క కార్యానికే కానీ తండ్రి చిత్తము కానటువంటి ఏ ఒక్క కార్యానికే కానీ ఆయన తన జీవితంలో స్థలం ఇవ్వలేదు. இந்த உலகத்திலே பிதாவின் காரியம் அல்லாமல் எந்த காரியத்துக்கு அவர் இடம் கொடுக்கவில்லை. సైతాను సర్వ ప్రపంచాన్ని యేసు ప్రభువారికి చూపి இந்த சாத்தானானவன் இயேசுவுக்கு முழு உலகத்தையும் அவருக்கு காண்பித்து ఈ లోక మహిమనంతయు కూడా యేసు ప్రభువారికి చూపించి உலகத்தின் எல்லா வைபவத்தையும் இயேசுவுக்கு காட்டி చూపించినను కూడా వానికి యేసు ప్రభు లోబడలేదు. இயேசுவுக்கு எல்லாவற்றையும் காட்டினாலும் இயேசு அந்த சாத்தானுக்கு ఒక கீழ்ப்படியவில்லை. సందర్భంలో యేసు ప్రభుని ప్రజలు రాజుగా చేయాలని ஒரு நேரத்திலே ஜனங்கள் எல்லாரும் சேர்ந்து இயேசுவை ராஜாவாக செய்ய வேண்டும் என்று வந்தபோது ఆ యేసు ప్రభు ఆ స్థలములో నుండి తప్పించుకొని ఆయన మరుగై పారిపోయిరి. இயேசு அவளுக்கு மறைந்து கொண்டு தப்பித்து ஓடி యేసు ప్రభు போய்விட்டார். వారి యొక్క జీవితంలో మనుషుల యొక్క ముఖస్తుతికి ఎంత మాత్రము కూడా ఆయన చోటు ఇవ్వలేదు. இயேசு ஒரு மனிதனுடைய அந்த புகழ்ச்சிக்கு ஏமாத்திரம் இடம் கொடுக்கவில்லை. ఒక సందర్భంలో ఒకరు వచ్చి యేసు ప్రభు వారిని చూసి మంచి బోధకుడా అని పిలవగా ஒரு நேரத்திலே சிலர் வந்து இயேசுவிடத்தில் நல்ல போதகரே என்று கூப்பிட்டார்கள். ఎందుకు నన్ను మంచి బోధకుడా అని పిలుస్తూ ఉన్నారని అడిగిరి. எதற்கு நீங்கள் என்னை நல்ல போதகர் என்று கூப்பிடுகிறீர்கள்? దేవుడు తప్ప మరెవరు ఈ లోకమందు మంచివారు కాదని యేసు ప్రభు వాళ్ళని చూసి చెప్పిరి. பிதாவாகிய தேவனை தவிர உலகத்தில் யாரும் நல்லவர்கள் இல்லை என்று இயேசு சொன்னார். ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, ప్రియమైన దేవుని ఇది ఒక బిడ్డకి మాయా లోకమై ఉన్నది. இது ஒரு மாய உலகமாய் ఇది இருக்கிறது. మాయా సంత. ఈ యొక్క మాయ సంత మరగైపోయినటువంటి మాయ సంత యొక్క లోకం ఒక మాయ సంతగా ఉన్నది. இந்த உலகம் என்பது ஒரு மாயமாய் மறைந்து போகிற ஒரு மாய சந்தையாய் இருக்கிறது. ఆ మాయ సంతని చూసి నువ్వు ఆకర్షించబడి ఈ మాయ లోకములో నువ్వు చిక్కుకొని దానికి ఆకర్షించబడి నీ జీవితాన్ని దాని వెంట పోయేదానికి నువ్వు అప్పగించరాదు. இந்த மாயமாய் மறைந்து போகிற அந்த மாய சிந்தைக்கு நீ ஈர்க்கப்பட்டு நீ அதனோடு நீ மறைந்து போக యేసు வேண்டாம். ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తముని మాత్రమే సంపూర్ణంగా ఎరిగిన వారై ఉండిరి. இயேசுவானவர் பிதாவின் சித்தத்தை முழுவதுமாக அறிந்தவராய் యోహాను இருக்கிறார். సువార్త 5వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదవండి. யோவான் சுவிசேஷம் 5ஆம் அதிகாரம் 30ஆம் வசனம் படிப்போமாக. నా అంతటా నేను ఏమీ చేయలేదు, నా ఎంతట నేనేమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచూ ఉన్నాను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారం చేయకూడదును గాని నన్ను పంపిన వారి యొక్క చిత్త ప్రకారము చేయగోరదురు గాని నా ఇష్ట ప్రకారం చేయకూడదు. నా ఇష్ట ప్రకారము నేనేమీ చేయగోరను. తమిళ్ல படிங்க. நான் என் சுயமாய் ஒன்றும் செய்கிறதில்லை. நான் என் சுயமாய் ஒன்றுமே செய்கிறதில்லை. நான் கேட்கிறபடியே நான் கேட்கிறபடியே நியாயம் தீர்க்கிறேன். நான் நியாயம் தீர்க்கிறேன். எனக்கு சித்தமானதை நான் தேடாமல் எனக்கு சித்தமானதை நான் தேடாமல் என்னை அனுப்பின பிதாவுக்கு சித்தமானதை நான் என்னை தேடுகிறபடியால் அனுப்பினவர் என்னுடைய பிதாவினுடைய சித்தத்தையே நான் தேடுகிறேன். என் சித்தமாய் நான் ஒன்றுமே செய்ய மாட்டேன். என்னை அனுப்பினவராகிய என்னுடைய பிதாவின் சித்தத்தை மாத்திரம் நான் செய்கிறேன் என்று அவர் சொன்னார். నన్ను పంపినటువంటి నా యొక్క తండ్రి చిత్తాన్ని మాత్రమే నా ఎంతట నేను ఏమీ చేయను, నా తండ్రి చిత్తమని మాత్రమే చేయదునని యేసు ప్రభు చెప్పిరే. எனக்கு சுயமாய் நான் எதுவும் செய்கிறதில்லை, என்னை அனுப்பின பிதாவின் சித்தத்தை மாத்திரமே நான் செய்கிறேன் என்று இயேசு சொல்லி இருக்கிறார். యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. யோவான் சுவிசேஷம் 15ஆம் அதிகாரம் 5ஆம் வசனம் படியுங்கள். ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి నేను ఎవని యందు నిలిచి ఉండునో బహుగా ఫలించును. వాడు బహుగా నాకు ఫలించును. వేరుగా ఉండి మీరేమీ నాకు చేయలేరు. వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. హల్లెలూయా. నేను నా తండ్రి యందును, నా తండ్రి నా యందు ఉన్నట్టు మీరు నా యందు ఉంటేనే బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉంటే మీరు ఏదియో ఫలించలేరు. తమిళ్ல நானே திராட்சை செடி, நானே திராட்சை செடி, நீங்கள் கொடிகள். நீங்கள் கொடிகள். ஒருவன் என்னிலும் நான் அவனிலும் ஒருவன் இருந்தால் என்னிலும் நான் அவனிலும் இருந்தால் அவன் மிகுந்த கனிகளை மிகுந்த கொடுப்பான். கனிகளை கொடுப்பான். என்னை இல்லாமல் உங்களால் ஒன்றும் என்னை செய்யக்கூடாது. அல்லாமல் உங்களால் ஒன்றுமே செய்ய முடியாது. என்னை அல்லாமல் எனக்கு வேறா இருந்து, எனக்கு தனியா இருந்து நீங்க ஒன்றுமே செய்ய முடியாது என்று சொன்னார். హల్లెలూయా. మన సొంత ప్రయత్నాలు నిశ్చయముగా ఒక రోజు విఫలమైపోతుంది. நம்முடைய சுயமாய் செய்கிற காரியங்கள் ஒரு நாள் அது தோல்வியில் தான் నీ முடியும். సొంత బుద్ధి, నీ సొంత జ్ఞానము, నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత బలం మీద నువ్వు ఆధారపడి ఉంటే ఆత్మీక జీవితంలో ఒక రోజు నువ్వు తొట్టిల్లి కిందకు, నువ్వు పాతాళమునకు నువ్వు పడిపోతావన్నది నిశ్చయము. இந்த ஆவிக்குரிய
சொன்னால் ஒரு நாள் இடறி கீழே விழுவாய். మనలో దేవుడు క్రియ చేయాలి, దేవుని చిత్తం మనము చేయాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. தேவனானவர் நம்மை கிரியை செய்ய வேண்டும், அவர் சித்தத்தை நாம் செய்ய வேண்டும் என நினைவு கூற வேண்டும். మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నాము అనేది మనం గ్రహించుకోవాలి. தேவ சித்தத்தை செய்யும்படிக்கு தான் இந்த பூமியில் வந்திருக்கிறோம் என்பதை நாம் நினைவு ఫిలిప్పీయులు கூற 2వ வேண்டும். అధ్యాయం 13వ వాక్యాన్ని చదవండి. பிலிப்பியர் 2ஆம் அதிகாரம் 13ஆம் வசனம் படிப்போமாக. ఫిలిపియన్స్ 2nd chapter 13th verse. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును మీరు ఇచ్చేయించుటకు కార్యసిద్ధిని కలుగ చేసుకొనుటకు తన దయా సంకల్పము నెరవేర్చబడుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడును దేవుడే. హల్లెలూయా. మీలో కార్యసిద్ధిని కలుగజేయువాడు దేవుడే. మనలో కార్యసిద్ధిని కలుగజేయువారు దేవుడే. హల్లెలూయా. కార్యసిద్ధి செய்கிறவர் தேவனாய் இருக்கிறார். 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదవండి. 1 తెస్సలోనికీయులు 5ఆம் அதிகாரம் 24ஆம் வசனம் படியுங்கள். మిమ్మల్ని పిలుచువారు నమ్మకమైన వారు గనుక మిమ్మల్ని పిలిచిన వారు నమ్మకవారు గనుక అలాగు చేయును. పౌలు ఏమంటూ ఉన్నారు? మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వారు గనుక అలాగు చేయుడి. உங்களை அழைக்கிறவர் உண்மையுள்ளவர், அப்படியே அவர் செய்வார். உங்களை அழைத்தவர் உண்மை உள்ளவர், அவர் அப்படியே செய்வார். మనల్ని పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, ఆయన అవ్విధముగానే చేయనని పౌలు చెప్తూ ఉన్నారు. நம்மை அழைக்கிற தேவன் உண்மையுள்ளவர், அவர் அப்படி செய்வார் என்று பரிசுத்த பவுல் యేసు ప్రభు சொல்லுகிறார். తండ్రితో ఉండుటకు అధికమైనటువంటి సమయాన్ని ఇస్తూ ఉండిరి. యేసు அவர் பிதாவோடு இருப்பதற்கு அதிக நேரத்தை கொடுத்து ఆయన கொண்டே இருந்தார். గ్రామము తిరిగి ఎంత అలసిపోయి ఎంత సేవలు చేసినను, తనకు అప్పగించినటువంటి ఎన్ని కార్యములు ఆయన చేసినను, తండ్రితో ఏకాంతముగా ఉండుటకు అధికమైనటువంటి సమయమును ఆయన ఇస్తూ ఉండిరి. பிதாவானவர் சொன்ன விதமாக இயேசுவானவர் பல கிராமங்களை சுற்றி ஊழித்து செய்தாலும் தன்னுடைய தனிப்பட்ட நேரத்தை பிதாவோடு தான் அவர் கழித்திருக்கிறார். తండ్రితో ఆయన ఎక్కువైనటువంటి ఏకాంత సమయముని గడిపినందువలన తండ్రి యొక్క చిత్తమైనది కుమారుడైనటువంటి క్రీస్తుకు బయలుపడుతూ ఉండే அவர் அதிக நேரத்தை பிதாவுக்கு செலவழித்த நிமித்தமாக பிதாவாகிய தேவன் அவருக்கு தன்னுடைய சித்தத்தை வெளிப்படுத்திக் கொண்டே இருந்தார். సన్నిధానములో దేవునితో కూడా మనం సమయముని గడపకపోతే, நம்முடைய நேரத்தை இயேசுவோட தேவனுடன் கழிக்காமல் போனால் తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తమును మనం తెలుసుకునే దానికి వీలు కాదు. பிதாவாகிய தேவ சித்தத்தை நாம் தெரிந்து கொள்ள முடியாது. అలాగైతే మనం దేవుని సంబంధమైనటువంటి తండ్రి చిత్తాన్ని చేయకపోతే, మనం మంచి పనులు దేవుడు ఇష్టపడినటువంటి దేవుని యొక్క చిత్తమైన కార్యాలు మనం ఏ విధముగా మనం చేయగలము? அப்படி என்றால் தேவன் விரும்புகிறபடி நல்ல கனிகளை எப்பொழுது கர்த்தருடைய சித்தத்தை அறியாமல் எப்படி செய்ய முடியும்? మన ఇష్టానికి మనం జీవించి మనకు సరిగా తోచనటువంటి మార్గములో పోయి ఆఖరికి తుదకు అది మరణానికి త్రోవ తీయును. பாருங்கள், நமக்கு நன்மையை தோன்ற வழியிலே போய்விட்டு கடைசியிலே அது மரணத்துக்கு ஏதுவாய் கொண்டு போய் விட்டுவிடும். ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, మనం ఈ లోకాన్ని వదిలిపోయేటటువంటి సమయము ఏ సమయమైనా అయి ఉండవచ్చు. நாம் இந்த உலகத்தை விட்டு போகிற நேரம் அது எப்படிப்பட்ட நேரமாயும் இருக்கலாம். ఏ సమయమైనా ఏ గడి అయినా అయి ఉండవచ్చు. அது எந்த நேரம் எப்பொழுதாகிலும் கூட இருக்கலாம். లేదా దేవుని యొక్క రాకడ ఏ నిమిషమైనా ఏ క్షణమైనా ఏ దినమైనా ఏ గడి అయినా ఉండవచ్చు. ஒருவேளை கர்த்தருடைய வருகையை எந்த நேரமாகிலும் எந்த நொடியிலாகிலும் இருக்கலாம். అది వచ్చే లోపు, அது வருகிற ఈ లోకాన్ని వదిలిపోయినటువంటి ఆ క్షణం వచ్చే లోపు మన జీవితంలో తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తముని సంపూర్ణముగా చేసి ఉన్నామన్నటువంటి నిశ్చయిత మనకు ఉండాలి. பிதாவாகிய தேவன் நம்முடைய இயேசுவானவர் வருவதற்கு முன்பாகவே நமக்கு கர்த்தர் கொடுத்ததான காரியத்தை செய்து முடிப்போமாக. దేవుని యొక్క చిత్తము ఉద్దేశం మనం సంపూర్తిగా చేసి, பிதாவாகிய தேவன் நமக்கு கொடுத்த சித்தத்தை முழுவதுமாக செய்து ఏ విధముగా కుమారుడైనటువంటి క్రీస్తు సమాప్తి అయ్యని చెప్పినో మనము కూడా ఇదిగో స్వామి నా జీవితం మీరు చేసి సంకల్పించినటువంటి ఆ చిత్తము సమాప్తి చేసి ఉన్నామన్న మంచి మనసాక్షితో దేవుని యొక్క రాజ్యములో మనం పోయి చేరుతామన్నటువంటి నిశ్చయితతో మన పరుగుని మనం పరిగెత్తుదాము గాక. இயேசுவானவர் எப்படி பிதாவின் சித்தத்தை எல்லாவற்றையும் செய்து முடித்து எல்லாம் முடிந்தது என்று ஒப்பு கொடுத்தாரோ அப்படி நாம் கூட எல்லாவற்றையும் செய்து முடித்து நம்முடைய ஆவியை கர்த்தருக்கு ஒப்பு கொடுக்கோம். దేవుడు మన కృప అనుగ్రహించుదురు.
Krishna,